మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు కృపా సంవత్సరం లేదా జూబిలీ సంవత్సరం అని మనం ప్రారంభించుకున్నాం కదండి. మూడో భాగం ధ్యానించుకుందాము. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. జూబిలీ సంవత్సరం అనడానికి బదులుగా ప్రభు కృపా సంవత్సరము అని ఆ టైటిల్ మార్చుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాము. మెయిన్ వాక్యం ఏంటి అంటే లూకా సువార్తలో 4వ అధ్యాయంలో 18, 19 వచనాలండి. దాని మీద ఫోకస్ చేసుకొని అవి మీరు కూడా రాసుకునండి. దయచేసి దేవుని వాక్యాన్ని రాయండి. మరి దేవుడు రాయించారు కదా 40 మంది ప్రవక్తల ద్వారా. అందువల్లనే ఇది మనకి ఈరోజు అందుబాటులో ఉంది, అవైలబుల్గా ఉంది. మీరు కూడా రాసుకోవాలండి. దేవుని వాక్యాన్ని ఇలా రాసుకోండి, మీ హృదయంలో రాసుకోనండి, మనసులో రాసుకోనండి, మీ కన్నుల్లో, నోటిలో, చెవులలో అంతా దేవుని వాక్యాన్ని నింపుకొనండి. దాన్ని వినండి, చదవండి, పలకండి, హృదయంలో దాచుకోండి, పాటించండి. మీకు ఆశీర్వాదాలు వస్తాయన్నమాట. అయితే ఈ జూబిలీ సంవత్సరం ఏంటి అనేది కూడా మనం ధ్యానించుకుందామండి. లేవియ కాండంలో 25వ అధ్యాయం మనం ధ్యానించుకుందాం. అక్కడ దేవుడు ఏం చెప్తారంటే ఈ జూబిలీ సంవత్సరము 50 సంవత్సరాలకు ఒకసారి వస్తుందండి. అంటే ఒక మనిషి జీవితంలో ప్రొద్దున నేను ధ్యానిస్తున్నాను, ఒకేసారి వస్తుందేమో, లేదంటే వాళ్ళు ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలప్పుడు జూబిలీ అవుతే 10 సంవత్సరాలు అనుకోండి, మళ్ళీ 60 సంవత్సరాలు అనమాట. అది దేవుని కృప ఉంటే కదా. కనుక ఈ జూబిలీ ఇయర్లో దేవుడు మనకేం చేస్తారు? ఇట్స్ అన్ ఇయర్ ఆఫ్ లిబరేషన్, ఇయర్ ఆఫ్ ఫర్గివ్నెస్, ఇయర్ ఆఫ్ సెలబ్రేషన్, ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్, ఇయర్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ఈ సంవత్సరము దేవుడు మన కోల్పోయిందంతా ఇచ్చేస్తారు, మన పాపాలన్నీ మన్నిస్తారనమాట. ఈ సంవత్సరం దేవుడు ఇంకా మన పాపాలని జ్ఞాపకం చేసుకున్నాడు. అనేక అద్భుతాలు. ప్రభు కృపా సంవత్సరం, మన మీద దేవుని యొక్క కృప అత్యధికముగా కుమ్మరించే సంవత్సరం అన్నమాట. 49 సంవత్సరాలు ఎప్పుడూ దేవుని కృపే. ఈరోజు నేను మీ ముందు ఇలా ఉన్నానంటే అది దేవుని కృప. నా వరకు నేను శ్వాస పీలుస్తున్నానంటే ప్రతి నిమిషం అది దేవుని కృప. నేను అనుకుంటానండి యేసు ప్రభుతో, నీ కృపనే ప్రభు అని నేను లేవగానే చెప్పుకుంటాను, ఎప్పుడూ చెప్పుకుంటాను. ఇక్కడ వరకు వచ్చి వాక్యం చెప్పానంటే దేవుని కృప అని. ఆయన కృప ప్రతి నిమిషము ఉందండి. విలాప గ్రంథాలు 3లో 21, 22 అన్నమాట. ఏంటంటే ప్రభు ప్రేమ గతింపలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయన అభాగ్యములు కొత్తగా మనకి దయచేస్తాడు. ఆయన ప్రేమ అంత నమ్మదగినది. ప్రతిరోజు సూర్యుని ఇస్తున్నాడు, ప్రతిరోజు మనకి గాలి ఇస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, ఆహారం, వస్త్రాలు ఇస్తున్నారు. అన్నిటికంటే మించిన కృప ఏంటంటే పరిశుద్ధాత్మని పొంది దేవుని వాక్యాన్ని విని దాన్ని పాటించడం. మరియ తల్లి అన్నమాట. అత్యధికముగా మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్ అంటారనమాట. మరియ తల్లిని గాబ్రియల్ దూత సందర్శించినప్పుడు లూకా సువార్త 1:28 అనమాట. ఇంగ్లీష్లో అయితే బాగుంటుంది. గ్రీటింగ్స్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. గ్రీటింగ్స్ టు యూ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. నీకు వందనాలు, దేవుని యొక్క కృపని అత్యధికముగా పొంది ఉన్నటువంటి మరియ తల్లి అన్నమాట. నీకు శుభమగును గాక అంటారనమాట. దేవుని కృపని అత్యధికముగా పొంది ఏంటి అనంటే దేవదూతను చూశారు,
దేవుని యొక్క వాక్యం పరలోకం నుంచి డైరెక్ట్గా ఇవ్వబడింది. పరిశుద్ధాత్మని పొందుకున్నారు. యేసుప్రభుని గర్భం ధరించి లోకానికి యేసుప్రభుని ఇచ్చారు. మరి పెద్ద ప్యాలెస్లో కాదు, తన భర్త చాలా పెద్ద ఒక రాజు కాదు, ఒక పశువుల పాకలో జన్మనిస్తారు. మరి అంత అత్యధికముగా ఆ దేవుని కృపని పొందుకొని, మరి తన భర్త ఒక కార్పెంటర్ వడ్రంగి, కానీ దేవుని కుమారుడు యేసు ప్రభుని పెంచడానికి ఇద్దరికీ కూడా ఎంత ధన్యత అన్నమాట. సో ఈ నూతన నిబంధనలో అసలైన కృప ఏంటి అనంటే దేవుని యొక్క స్వరం వినడము, దేవుని ఆత్మని పొంది ఆత్మ వలన నడిపించబడుట అన్నమాట. దేవుని యొక్క ఆత్మ వలన మనం నడిపించబడాలి. దేవుని స్వరాన్ని వినాలి, దాన్ని హృదయంలో దాచుకొని దాన్ని పాటించి యేసు ప్రభుకి సాక్షులుగా మనం జీవించాలన్నమాట. సో లూకా సువార్త 4వ అధ్యాయంలో 18-19 వచనాలండి. ఇంకా కొంచెం ముందుకెళ్తే 4:16 యేసు ప్రభు మరి సువార్తను బోధిస్తూ తాను పెరిగి పెద్దవాడైన నజరేత్కి వెళ్తాడు. అయితే అది విశ్రాంతి దినం. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి మరి అందరూ కలిసి దేవాలయానికి వచ్చారనమాట. ప్రార్థనా మందిరానికండి, సినగోగ్. అక్కడ నజరేత్లో ఉన్న ప్రార్థనా మందిరం. అలవాటు చొప్పున విశ్రాంతి దినాన దేవాలయానికి వెళ్ళడం, దేవునితో గడపడం, వాక్యం వినడము వాళ్ళ తల్లిదండ్రులు మరి అలవాటు చేశారనమాట. అప్పుడు ఆ ప్రార్థనలో మరి గ్రంథం చదువుతాం కదండి మనం కూడా, మొదటి పఠనము అని చెప్పి, రెండో పఠనం అని. సో యేసు ప్రభువే వాక్యాన్ని చదవడానికి లేస్తారు. లేచి చదివే ఆ స్థలానికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పరిచారకుడు యేసు ప్రభుకి యెషయా గ్రంథపు చుట్టనిస్తారు. ఆ రోజులలో ఒక్కొక్క గ్రంథము ఒక్కొక్క స్క్రాల్ అన్నమాట, గ్రంథపు చుట్ట. దాన్ని ఆయన ఇలా గ్రంథపు చుట్టని ఆయన విప్పి అప్పుడు ఇది చదువుతారనమాట. యెషయా గ్రంథంలో యెషయా 61 మరి 1-2 వచనాలు చదువుతారు. ఏంటి అంటే, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్త బోధించుటకు ఆయన నన్ను అభిషేకించాడు, చెరలో ఉన్న వారిని విడిపించడానికి, గ్రుడ్డివారి కన్నులు తెరవడానికి, బందీలకు విముక్తిని కలుగజేయుటకు, ప్రభుహిత సంవత్సరాన్ని ప్రకటించడానికి ఆయన నన్ను పంపెను అని గ్రంథాన్ని చదివిన తర్వాత మళ్ళా దాన్ని తిరిగి పరిచారకునికి ఇచ్చి ఆయన మళ్ళీ కూర్చుంటారనమాట. కూర్చొని ఏమంటారంటే, ఈ లేఖనము ఈరోజు ఇది నా యందు నెరవేరింది అని చెప్తారనమాట. ది స్క్రిప్చర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ ఇన్ మీ అని. అది పరలోక తండ్రి యేసు ప్రభుని ఎందుకొరకు పంపించారో ఆ 5 పనుల గురించి చెప్తారనమాట. ముందు పేదలకి స్వార్థ బోధించడానికి ధ్యానించుకున్నాం. రెండవది ఏంటి అనంటే చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి. మూడవది గ్రుడ్డి వారి కన్నులు తెరవడానికి, అది కూడా ధ్యానించుకున్నాము. మరి అపోస్తుల కార్యాలు 9లో యేసు ప్రభు సౌలు దమస్కుకు వెళ్తూ ఉంటే దర్శిస్తారు. అప్పుడు ఆయన ఆత్మ కన్నులు తెరుస్తారు. యేసు ప్రభుని చూసి ప్రభు మీరెవరు అంటారు. అసలు ప్రభు అని ఎట్లా పిలిచారు. తర్వాత శరీర కన్నులు మూసేసి ఆత్మ కన్నులు తెరుస్తారనమాట. అప్పుడు చూడండి, ఆయన క్రైస్తవుల్ని హింసించే ఆయన క్రీస్తు కొరకు హింసించబడతాడు, సువార్త బోధిస్తాడు ప్రపంచం అంతటా. కొన్ని చోట్ల లిస్త్రాలో ఆయనని ఈడ్చుకొని పోయి చచ్చేలాగా కొట్టి ఊరి బయట ఈడ్చుకొని అక్కడ పడేస్తారనమాట. కానీ ఆయనని దేవుడు కాపాడతారండి. అంతగా మారుతాడు. కనుక మీరు కూడా మీ పిల్లల కొరకు, మీ భర్తల కొరకు మీరు అలా ప్రార్థించుకోనండి. తర్వాత 2 రాజులు 6:17లో కూడా ఎలీషా ప్రార్థిస్తాడు తన సేవకుడు గెహాజీ కొరకు అనమాట. ప్రభు ఇతనికి దృష్టి దయచేయని. అంటే ఆల్రెడీ చూశాడు ఆయన సిరియా సైన్యాన్ని మట్టి కన్నులతో, కానీ ఆత్మ కన్నులు తెరిచినప్పుడు ఆ దోతాన్లో చుట్టూ కూడా, దోతాన్ చుట్టూ అగ్నిరథాలు గుర్రాలని, అలాగే ఎలీషా చుట్టూ అగ్నిరథాలు గుర్రాలని చూస్తాడనమాట.
మన ఆత్మలో జన్మించాలండి. మన ఆత్మ కన్నులు తెరవబడాలి. అప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు వెలుగును చూడాలి. ఇవన్నీ మనం ధ్యానించుకున్నాం. కేవలం వినుట కాదు, కానీ మనం పాటించాలి. ఇప్పుడు 4వ ఆశీర్వాదం ఏంటంటే, 4, 5 2 ఉన్నాయండి. 4వ ఆశీర్వాదం ఏంటంటే, పీడితులకు విమోచన కలిగించుటకు ఆయన నన్ను పంపించాడు. పరలోక తండ్రి యేసుప్రభుని ఈ లోకానికి పంపించారు. బందీలకు విమోచన, ఇంకో ట్రాన్స్లేషన్లో ఉంటుంది. బంధించబడ్డారు. ఎవరు బంధించేవాడు అంటే సైతాన్ అన్నమాట. ఎలా బంధిస్తాడు? ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ ప్రజల్ని లోపల సొరంగాల్లో వాళ్ళు బంధించి, నేను 3-4 రోజులైందా అండి చూశాను, 3 అమ్మాయిలను వాళ్ళు విడిపించారనమాట. బందీలను విడిపించడానికి ఎలాంటి బంధనాలతో కట్టేస్తాడండి సైతాన్. ఎలాంటి బంధనాలతో? త్రాగుడు అనే బంధనం, అదైతే అందరికీ అర్థమవుతుందని చెప్తున్నాను. డ్రగ్స్, సెల్ ఫోన్ అనే బంధనం కదా. మరి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎలాంటి బంధనం, తాళ్లతో కట్టేశాడు సైతాను ఆమెనంటే. వ్యభిచారం అనే తాళ్లతో కట్టేసి ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నాడు. కానీ ప్రజలు ఆమె పట్ల కృప చూపించాల్సింది పోయి, కరుణ చూపించాల్సింది పోయి, చట్టాన్ని తీసుకొని వచ్చి, మోషే చట్టాన్ని, ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది, రాళ్లతో కొట్టి చంపాలి. ఇదే అండి, మనుషులు ఇలా ఉంటారు. కానీ యేసు ప్రభు ఆమెకి ఆ బంధనాన్ని నుంచి విడుదలనిస్తారండి. వ్యభిచారాన్ని నుంచి ఆమెని కాపాడతారు. ముందు ఈ ప్రజల నుంచి కాపాడతారు. ఈ ఎవరైతే వచ్చారో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, వాళ్ళ నుంచి కాపాడతారు. తర్వాత ఆమెని సైతాను బంధనం నుంచి ఆమెకి విడుదల, తాడు తెగగొడతాడనమాట. అందరూ వెళ్ళిపోతారు కదా, మీలో పాపం చేయని వాడు మీద మొదటి రాయి వేయండి అని. అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, లేదు ప్రభు అంటే, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక పాపము చెయ్యకు. ఆమెకి విడుదల కలిగిందండి. అప్పటి నుంచి ఇదో యేసు ప్రభుని అనుసరించిన పుణ్య స్త్రీలలో ఈమె కూడా ఒకరై ఉంటారు తప్పకుండా అన్నమాట. సమారియా స్త్రీ మీరు చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం, ఆమె ఎలా పీడింపబడుతుందంటే గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాలు అన్నమాట. చిన్ననాడే తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు, ఇంకా వయసులోకి వచ్చింది, మరి ప్రేమ కోసం చూస్తూ ఉంది, ఎవరో పెళ్లి చేసుకున్నారు, ఆ వ్యక్తి నుంచి ప్రేమ పొందుతాను అనుకుంది. కానీ ఆ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత నాకొద్దని విడాకులు ఇచ్చేశాడు. యూదుల్లో విడాకులు ఇచ్చేది మగవాళ్ళు, నాకొద్దు ఈమెను. ఆమె ప్రేమ కోసం వెతుకుతుంటే ఇంకొక ఆయన చేసుకున్నాడు, ఆయన మళ్ళా వద్దు అని చెప్పాడు. అలా 5 అన్నమాట ప్రేమ కోసం తప్పిస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక వ్యక్తితో ఉన్నది ఆమెని ఎలాంటి ముద్ర వేసి ఉండొచ్చండి లోకం కదా. కానీ దేవునికి తెలుసు ఆమె హృదయం ఎంత వేదన పొందుతుందో. ఎవరైనా కొద్దిగా నాకు సపోర్ట్గా ఉంటారా, కొద్దిగా ప్రేమనిస్తారా? ఆమె హృదయాన్ని చూశారు దేవుడు. పరలోకం నుంచి కెమెరాలో మన ఫోటోలు తీస్తే మన శరీరం కాదండి వచ్చేది, మన ఆత్మ, హృదయం, అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్. ఆమె వేదనని చూస్తూ ఉన్నాడు. ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. 5 భర్తలు, 6వ వ్యక్తి ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదండి. వాళ్ళకి కావాల్సింది ఆమె దగ్గర నుంచి పొందుతున్నారు అంతే. యేసు ప్రభు ఆమె కొరకు కఫర్నాం నుంచి సమరయాకండి 50 మైళ్ళు నడిచొస్తారు. మధ్యాహ్నం 1 గంట సమయం శిష్యులని పంపిస్తారు. ఆ సమరియా సికారు పట్టణం ఆహార పదార్థాలు తీసుకొని రండి అని. ఒక్కరే ఆమెతో గడిపి ఆమె ఆత్మని, ఈ గత చేదు జ్ఞాపకాలు అనే బంధనం నుంచి విడుదల ఇవ్వాలని. బిట్టర్ పాస్ట్ అన్నమాట. పాస్ట్ అంతా కూడా చాలా బిటర్గా ఉంది. సైతాను ఆమెను ఎట్లా బంధించాడంటే, నీదొక బ్రతికేనా, ఇలా 6వ వ్యక్తితో ఉంటావా, ఊర్లో వాళ్ళందరూ నిన్ను చూసి ఎలా ఉమ్మేస్తున్నారు చూడు, అందుకే ఒక్కతే వస్తుంది, సాయంకాలానికి వస్తారు బావికి నీళ్ళకి, ఈమె మధ్యాహ్నం వచ్చింది.
ఎందుకంటే అందరూ ఆమెను వెలివేశారనమాట, ఒక స్టాంప్ వేశారు, ఇదే పని ఈమెకి అని. కానీ ఆమె హృదయం ఎవరికి తెలుసండి? ఆమె బాధ ఎవరికి తెలుసు? సైతాన్ ఏం చేస్తాడంటే పాపం చేయించిన తర్వాత నీది ఒక బ్రతికేనా, ఇంకా చచ్చిపోరాదు, ఇంకా చచ్చిపో అని అంటాడనమాట. ఈమెకు కూడా చాలా వేదన, ఆ గతమంతా జ్ఞాపకం వస్తుంది, ఒక్కొక్కరు పెట్టిన బాధలు అనమాట. కానీ యేసుప్రభు ఆమెతో మాట్లాడుతూ, అమ్మా ఇదిగో నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరడి బుగ్గగా ఉంటుంది. యోహాను 4:14 అండి. యేసుప్రభు ఇచ్చే నీళ్ళు పరిశుద్ధాత్మ, అది నిత్య జీవమునకై ఊరడి బుగ్గగా ఉంటుంది. మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే బుగ్గ పరిశుద్ధాత్మ, దేవుని యొక్క వాక్యం. నీవిచ్చే నీరు, ఈ బావిలోంచి చేదుకునే నీళ్ళు మళ్ళా దాహం వేస్తుంది. ఈరోజు తాగుతావు, రేపు మళ్ళీ కావాలి. త్రాగుబోతులకి మళ్ళా కావాలి, వ్యభిచారులకి మళ్ళా కావాలి, తిండిబోతులకి మళ్ళా కావాలి. అంటే ఈ లోక సంబంధమైన బావులు అంటే ఈ లోక సంబంధమైనవి అన్నమాట. ధనాశ ఇంకా కావాలి, ఒకవేళ ఇది అనుకోండి ఇంకా కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి, మళ్ళీ కావాలి. కానీ యేసు ప్రభు ఇచ్చే నీరు మళ్ళా తిరిగి దాహం వెయ్యదన్నమాట. అలా ఊరుతూనే ఉంటుంది. అది అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయంటారు చూడండి. ఆ యేసు ప్రభు యొక్క ప్రేమ ఆయన లోపలికి వస్తే ఆ ప్రేమ ప్రతిరోజు ఊరుతూనే ఉంటుందండి. ఆ ప్రేమతోనే మనం ఇతరులకి ప్రేమను అందిస్తాం. పునీతులు, మదర్ తెరీసా సిస్టర్స్ వాళ్ళందరూ చేసిందనమాట. ఆ గతం నుంచి ఏదైతే సైతాన్ ఇక్కడ పురుగులాగా చెట్లకి చూడండి, వేరు తింటూ ఉంటే ఆ చెట్టు ఎండిపోతుంది కదా. మనకు కూడా మనసులో, హృదయంలో సైతాన్ ఇట్లా తింటూ ఉంటే అప్పుడు మనం మనిషి కృంగిపోతాం అన్నమాట. ఇప్పుడే ఒక సిస్టర్ ఫోన్ చేశారు, నా భర్త ఇట్లా వేరే రాష్ట్రంలో ఉంటారు, తెలుగు వాళ్ళే, వేరే స్త్రీలతో ఉంటాడు, నన్ను కొడతాడు, హింస పెడతాడు, వెళ్ళిపో అంటాడు. వాళ్ళ అక్క కంట్రోల్ పెట్టి వదిలించుకో, దీన్ని వదిలించుకోరా, నువ్వు విడాకులు ఇచ్చేసేయను. 3 సార్లు ఊరేసుకోపోయాను, ఊరేసుకున్నాను కూడా, కానీ ప్రభు కాపాడారు. ఇంకా ఇప్పుడు ఉండలేక ఇక్కడ వచ్చేసాను. మెసేజ్ పెడితే ఈవినింగ్ మాట్లాడతామా అని చెప్పాను. భయంకరం అనమాట. కొంతమంది త్రాగి కొడితే, ఒక సిస్టర్ చెప్తారు 60 years పైన అనమాట, భర్త రిటైర్ అయిపోయారు, బ్యాంక్ మేనేజర్, ఒక మంచి చర్చ్కి వెళ్తారు, ఒక సంఘానికి. త్రాగి బూట్లతో కొడితే ఇక్కడ పండ్లు ఇట్లా ఊడిపోతాయి, కాళ్ళ మీద నన్ను తొక్కి కొడితే నేను భరించలేకపోతున్నామా 60 తర్వాత అని. భయంకరమైనటువంటి వాళ్ళలో త్రాగుబోతు పిచాచులు ఉంటాయి, తిండిబోతులు, బూతు మాటలు, తర్వాత భార్యల్ని హింసిస్తారు. ఇవన్నీ సైతాను పెట్టినటువంటి కట్టిన కట్లండి. ఆ కట్ల నుంచి దేవుడు ఈరోజు మీకు మనందరికీ విడుదలనిచ్చుదురుగాక. లాజరు వెలుపలికిరా, ఒక్కొక్క సమాధి అన్నమాట. త్రాగడము, హింసించడము, బూతు మాటలు, వెలుపలికిరా. వచ్చిన తర్వాత కట్లు విప్పి అతన్ని పోనివ్వండి. ఈరోజు ఇలా సైతాన్ని ఎవరెవరికి కట్లు కట్టాడో ఆ కట్లన్నీ తెగగొట్టబడను యేసు నామంలో. పరిశుద్ధాత్మ దేవుడు విడుదలనిచ్చునుగాక, యేసు ప్రభు విడుదలనిచ్చునుగాక. సైతాను పెట్టిన కాడి విరగొట్టబడునుగాక. ఎవరెవరు గత చేదు, మా అత్త ఇలా హింస పెట్టింది, లేకపోతే కొంతమంది చెప్తారమ్మా తెలియక నేను అబార్షన్ చేయించుకున్నాను పెళ్ళికి ముందు, అవి నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఇంకొక వ్యక్తితో ఉన్నాను, ఆ వ్యక్తి ద్వారా అలా జరిగింది, అబార్షన్ చేయించుకున్నాను, ఇప్పుడు అవే జ్ఞాపకం వస్తున్నాయి. వడకంలో చెప్పారు అబార్షన్ అంటే పసిబిడ్డని చంపడము అని, నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అవి రాత్రంతా నన్ను వెంటాడుతూ ఉన్నాయి. సైతాన్ని పని చేస్తాడు. కానీ యేసుప్రభు ఏమంటారంటే, భారంచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా మీరు నా ఎద్దకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీరు ఇంకెక్కడికి వెళ్ళకూడదు, అందరూ పాపంతో ఆయన దగ్గరికి రావాలి. ఆ పాప క్షమాపణ అదే అసలైన కృప అన్నమాట. ఆయన నుంచి క్షమాపణ పొందాలి, ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడిన తర్వాత ప్రభు ఏమంటారంటే యెషయా 43:18
మీరు పాత సంగతులు జ్ఞాపకం చేసుకోకండి, పూర్వపు సంగతులు జ్ఞాపకం చేసుకోకండి, నేను ఇప్పుడు కొత్త కార్యం చేయబోతున్నాను, ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. సైతాను నివసించే హృదయము, మనస్సు ఒక ఎడారి లాంటిదండి, కానీ జీవజల నదులు ప్రవహింపజేస్తాను. మీరు ఇప్పుడే దాన్ని చూస్తారు. నేను మిమ్మల్ని, నన్ను స్తుతించడానికి నేను మిమ్మల్ని సృజించాను. మీరు అవన్నీ జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే నేను చెప్తాను, మీరు యేసు ప్రభు సన్నిధిలో ఆ పాపాన్ని ఒప్పుకోండి. ఇలా వేరే వ్యక్తితో ఉన్నాను, ఇలా అబార్షన్ జరిగింది, లేకపోతే పాత జ్ఞాపకాలు ఏవే ఉన్నాయో, చేదు జ్ఞాపకాలు. కొంతమంది అత్త పెట్టిన బాధల గురించి చెప్తారు, ఇప్పట్లో కోడళ్ళు పెట్టిన బాధను గురించి చెప్తారు, లేకపోతే మా అన్నయ్య నన్ను ఇలా మోసం చేశాడు. చాలా పాతవి ఉంటాయి కదా, అవన్నీ యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆ పురుగు సైతాన్ మనల్ని తినకుండా ఆయన సన్నిధిలో మీరు పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడిగితే ప్రభు ఏం చెప్తారంటే, మీ పాపాలు నేను ఇంకా జ్ఞాపకము ఉంచుకొనను. నాకు అలాగే చూపించారండి. నువ్వు టీచర్ కదా, బోర్డు మీద రాస్తావు కదా, తర్వాత మళ్ళీ తుడిపేస్తావు డస్టర్తో, అప్పుడు బోర్డు క్లీన్ అయిపోతుంది. నా దగ్గర ఏ పాపం అయితే నువ్వు ఒప్పుకుంటావో అవన్నీ నేను నా రక్తంలో కడుగుతాను, నిన్ను శుద్ధి చేస్తాను, మంచులాగా తెల్లగా చేస్తాను. యెషయా గ్రంథం 1:18 కూడా ఉంటుంది. నీ పాపాలు ఎర్రగా సింధూరంలాగా ఉన్నా నేను వాటిని కడిగి తెల్లగా మంచులాగా చేస్తాను. అందుకే దావీదు అంటాడు, నన్ను కడిగయ్యా, ఈ సోపుతో నీ రక్తంలో కడిగి నన్ను మంచు కంటే తెల్లగా చేయి నాయన అని అంటాడు. ప్రభు మన్నిస్తాడనమాట. ఆయన మన్నించడానికే వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి మన పాపాలని మన్నించడానికి వచ్చారండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన మరణము పాప పరిహార బలి అయింది. యెషయా 53:10 ఉంటుంది. మీరు అది అనుభవించాలి, ఊరికే వినడం కాదు, అనుభవించాలి. ఇంకా మీరు ఆ పాప భారాన్ని మొయ్యకూడదు. ఆయన మీ గురించి శ్రద్ధ వహించును కనుక మీ భారములన్నీ ఆయన మీద వేయండి, ఇచ్చేయండి. ఇదిగో ఈ పాపం ఒంటరిగా యేసు ప్రభుతో గడపండి, అన్నీ ఒప్పుకొనండి. ఆయన తన రక్తంలో కడిగి మన్నిస్తాడు. నేను ఇంకా జ్ఞాపకము ఉంచుకొనను. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం నూతన నిబంధన 10-12 వచనాలు. 12 ఏముంటుందంటే, నేను మీ పాపములను జ్ఞాపకం ఉంచుకొనను, నేను మీ దోషములన్నిటినీ కూడా పరిహరిస్తాను. ఆయన శరీరం మీద వేసుకొని సిలువకి కొట్టేశారండి. ఆయన నీతిని మనకి ఇచ్చేశారు. మనకి యేసుప్రభు ఎంత నీతిమంతుడో ఆ నీతి వస్త్రాన్ని ఆయన మనకి ఇచ్చారు. రోమా 5:9 అన్నమాట. కనుక ఇప్పుడే నేను వచ్చే ముందు కూడా ఈరోజంతా నాకు ఈ వాక్యం ఇచ్చారు ప్రొద్దున నుంచి. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయం అండి. అది 3-4 సంవత్సరాల క్రితం నేను కూడా చాలా వేదనతో కృంగిపోయినప్పుడు ఇదే వాక్యాన్ని నాకు ప్రభు ఇచ్చారు. అందుకే మీతో పంచుకుంటున్నాను. నేను మీతో పంచుకునే వాక్యము నా అనుభవం కాబట్టి నేను చెప్తున్నాను. కృంగిపోయిన సమయంలో యెషయా 30:15 చెప్పారనమాట. మీరు నా యొద్దకు వచ్చి నా యొద్ద నెమ్మదిగా ఉందురేని మీకు విశ్రాంతి లభిస్తుంది. నా యొద్దకి రండి, నెమ్మదిగా ఉండండి. నా లోపల మీరు నా గుండెల మీద ఆనుకొని నెమ్మదిగా ఉండుటలో మీ బలము ఇమిడి ఉన్నది అని తెలుసుకోనండి. అంటే ఎలా ప్రభు అని అడిగాను. అప్పుడు ప్రభు కీర్తన 46:10 అన్నమాట. బీ స్టిల్ అండ్ నో ద టైమ్ యువర్ గాడ్. నెమ్మదిగా పసిపిల్ల తల్లి హృదయం మీద ఎలా పడుకుంటాదో పాలు తాగి మీరు కూడా అలా ఉండండి. కానీ మీరు అట్లా ఒప్పుకోవడం లేదు. మీరు మీ గుర్రాల మీద పరిగెత్తుదాం అనుకుంటున్నారంటే మీ సొంత బలంతో ఇది చేయాలి అది చేయాలి అని అనుకుంటున్నారు, కానీ మీరు ఓడిపోతారు. నేను మీ అంతరంగంలో ఇలా నడవండి అని మీకు ఒక వాక్యాన్ని ఇచ్చాను, అలా నడవండి. 37వ కీర్తన అప్పుడే మాట్లాడారు 4వ వచనం నుంచి. ప్రభువులో ఆనందించండి అంటే ఆయన వాక్యంలో నెమ్మదిగా ఉండు, నువ్వు డిస్టర్బ్ కాకు, నేను చూసుకుంటాను కదా, నువ్వు నెమ్మదిగా నా బిడ్డ నా గుండెల మీద ఉండు.
నీ భారం అంతా నాకు ఇచ్చేయి, మొత్తం భారం, నీ పిల్లల భారం నాకు ఇచ్చేయి, నీ భర్త భారం ఇచ్చేసాయి, ఇంకా ఏమున్నాయి, కోర్టు కేసెసా, అనారోగ్యమా, నీ శత్రువుల. దేవుని సేవ ప్రారంభించిన తర్వాత మన మీద అటాక్ చేసేది కుటుంబ సభ్యులేనండి, భయంకరంగా అన్నమాట. నాతో నా స్పిరిచువల్ ఫాదర్ చెప్పారు, మనకి ఎనిమీస్ ఈ పార్టీ ఆ పార్టీ అంటాం కదా, ఫ్రమ్ విత్ ఇన్ ద చర్చ్ అన్నమాట, భయంకరంగా. ప్రధాన అర్చకులు యూదా ఇస్కారియేతు ఎట్లా హింసించాడు, యేసు ప్రభువుని ఎట్లా వాళ్ళు హింసించారు, యూదా ఇస్కారియేతు పట్టిస్తాడు కదా, అలాంటివన్నీ కూడా ఆయనకి ఇస్తే ఆయనే చూసుకుంటాడు. నాకు ఆయన అదే చెప్తాను, నువ్వు నెమ్మదిగా ఉండు, నా చెయ్యి పట్టుకో, నేను నిన్ను నడిపిస్తా, నిన్ను హింసించే వాళ్ళ గురించి నేను చూసుకుంటా, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఈరోజు మీరు పాత గతాన్ని దయచేసి సైతాన్ బంధించుంటే యేసు ప్రభువుకి అప్పగించండి. మీరు పునీతులు, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఆయన ఎంత నీతిమంతుడో అంత నీతి మనం కలిగి ఉన్నామన్నమాట. నేను క్రైస్ట్ ఈజ్ మై రైచియస్నెస్, క్రీస్తే నా నీతి అని చెప్పుకోవాలి, క్రీస్తే నా పరిశుద్ధత. ఆయన మనలోకి వచ్చాడంటే నన్ను పరిశుద్ధపరచండి కాదు, ఆయనే నా పరిశుద్ధత, ఆయనే నా సంతోషం, ఆనందం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఎవరెవరిని సైతాను బంధించి ఉన్నాడో ప్రభువా, పాత చేదు జ్ఞాపకాలని బట్టి, గతంలో జరిగిన పాపాన్ని బట్టి ఈరోజు వాళ్ళందరికీ విడుదల కలుగును గాక. యేసయ్య, మీరు మా పాపం సిలువ మీద వేసి సిలువకి కొట్టేసి మాకు నీతి వస్త్రాన్ని ఇచ్చారు. మీరే మా నీతి ప్రభా, మీరే మా పరిశుద్ధత నాయన. బిడ్డలకి విడుదల కలుగును గాక ప్రభా. సైతాను బంధనాల నుంచి త్రాగుపోతూ వాళ్ళు భార్యలను హింసించేవాడు. అలాగే గతంలో నేను ఇలా అబార్షన్ చేయించుకున్నాను, ఇంకొక వ్యక్తితో నేను తిరిగాను, ఇదో నన్ను ఇలా గతంలో బాధ పెట్టారు, మా అత్త బాధ పెట్టింది, మా కోడలు బాధ పెట్టింది, మా అన్నయ్య నన్ను బాధ పెట్టాడు, లేదా పని చేసే చోట నన్ను బాధ పెట్టారని ఏ బంధనాలతో దుష్టుడు బంధించున్నాడో కట్లు తెగగొట్టబడిన యేసు నామంలో ప్రభా, పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీదకి వచ్చిన యేసు రక్తంలో బిడ్డలందరూ కడగబడి ప్రభా, మంచులాగా కడగబడి యేసు ప్రభువే వాళ్ళ నీతిగా ఉండునుగాక. నీతి వస్త్రాన్ని ఇవ్వండి నాయన, ధైర్యాన్ని దయచేయండి ప్రభా, ఆనంద తైలంతో అభిషేకించండి ప్రభా. ఈ సంవత్సరం జూబిలీ సంవత్సరం ప్రభా, ఆనందంగా బిడ్డలు ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా జీవించుదురుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏ కట్లతో బంధించాడో ఆ కట్లన్నీ తెగగొట్టబడి యేసు ప్రభు యొక్క నీతి వస్త్రాన్ని ధరించుకొని మీరు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా జీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.